తూని రాజకీయాలు రసవత్రంగా మారాయి. నేడు తూని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీ సాక్ ఇచ్చేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరికొంతమందిని కూడా తమ వైపు లాక్కునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. మరో 4 వస్తే వైస్ చైర్మన్ పోస్టు తమదే అంటున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేడు జరిగే తూని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. 2 సార్లు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డ ఎన్నిక ఈ రోజు జరగనుంది. అయితే ఈ రోజైనా ఈ ఎన్నిక జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరోపక్క వైసీపీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పూర్తి స్థాయిగా సంసిద్ధమయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్టును తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ అస్త్రశస్త్రాలు పన్నుతోంది. వ్యూహం మొత్తం కూడా మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అంతా తానే నడిపిస్తున్నారు. మరోపక్క ఎలాగైనా తమ కౌన్సిలర్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ తంటాలు పడుతోంది. తూని మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా అందులో 28 వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. ఇక 28లో 10 మంది ఆల్రెడీ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకో 4 సైకిల్ ఎక్కేస్తే వైస్ చైర్మన్ పదవి పూర్తి స్థాయిగా టీడీపీకి చేజిక్కినట్టే. ప్రస్తుతం టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉండగా ఎమ్మెల్యే ఓటుతో 11 మంది అవుతున్నారు. అయితే మరొక 4 టీడీపీకి వస్తే పూర్తి స్థాయిగా టీడీపీ వేసిన పాచిక పండినట్టే. తూని వైసీపీ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు తమ పార్టీ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. క్యాంపు నుంచి డైరెక్ట్గా ఓటింగ్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. అయినా ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లు చేయి దాటిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తూని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గత 10 సంవత్సరాలుగా బలమైన వైసీపీ నాయకుడిగా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో యనమల తన సుదీర్ఘమైన రాజకీయ శస్త్రాస్త్రాన్ని రంగరించి ఎత్తుకలకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక వైసీపీ కోటను బదులు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాడిశెట్టి రాజా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత మొదటి దెబ్బ కొట్టేందుకు యనమల సిద్ధంగా ఉన్నారా అంటే పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. తూని నియోజకవర్గంలో 15 ఏళ్ల తర్వాత టీడీపీ పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు జోష్లో ఉన్నారు. వైసీపీ చైర్మన్ మాదే అంటూ పండగ చేసుకుంటున్నారు. ఒక పక్క వైసీపీ కౌన్సిలర్లంతా టీడీపీ టచ్లో వచ్చేశారంటూ బాహాటంగా టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు వైసీపీలో అంతర్గత కలహాలే కౌన్సిలర్లు వెళ్ళిపోవడానికి కారణమని అంటున్నారు వైసీపీ నాయకులు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తూని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి తెరపడినట్టే కనబడుతుంది. వైస్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో వేసుకున్న తర్వాత చైర్మన్ పోస్టుపై అవిశ్వాసం పెట్టడానికి కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవడానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ట్రై చేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రస్తుతం తూని ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈరోజు తూనిలో నెగ్గేదెవరు తగ్గేదెవరు కొన్ని గంటల్లో తేలనుంది.